రాసినాయి. ఈరోజు నేను చెప్తా ఒకటి. నమస్తే తెలంగాణ పత్రిక అద్భుతంగా రాసింది, శనార్థి తెలంగాణ పత్రిక రాసింది, ఇక వెలుగు కొంత ఇక్కడక్కడ కాకుండా రాసింది. చూస్తా, నేను ముఖ్యంగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నమస్తే తెలంగాణ పత్రిక తీసుకుందాం ఈరోజు. ఫస్ట్ ఏం రాసిండు చూడండి. నమస్తే తెలంగాణ పత్రిక ఏం రాసిందంటే, సైన్యం విజయం, కేంద్రం విఫలం. సైన్యం చేసినటువంటి యుద్ధంలో సైన్యం విజయం సాధించింది, కానీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు విఫలమైనని చెప్పి కథనం రాసింది. త్రివిధ దళాల దాడిలో పాక్ ఉక్కిరిబిక్కిరి, భారత్ పైచేయిలో ఉన్నప్పుడే కాల్పుల విరమణ, తామే గెలిచామంటూ పాక్ ప్రధాని సంబురాలు. 48 గంటల పాటు మోడీ ప్రభుత్వం మౌనం, అమెరికా జోక్యాన్ని వద్దనలేని నిస్సహాయత, కాల్పుల విరమణ షరతులపై గప్చుప్, అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిన ఎందుకు మోదీ ప్రభుత్వం విశ్లేషకుల విమర్శలు. ఇట్లా పాకిస్తానుడు ఆ దేశ ప్రధానమంత్రి వచ్చి, భారత్ మా మీద ఎటువంటి దాడులు చేయలేదు, మా కరాచీ మీద దాడి చేయలేదు, మా లాహోర్ మీద దాడి చేయలేదు, మా పట్టణాలన్నీ సేఫ్ ఉన్నాయి అని పాకిస్తాన్ ప్రధానమంత్రి చెప్తాడు. మన ఇండియా ప్రధానమంత్రి వచ్చి మొత్తం పాకిస్తాన్ని భస్మం చేసిన, రష్యా ఉక్రెయిన్ మీద ఏ రకంగా అయితే దాడులు చేసిందో అంతకు 1000 రెట్టింపు దాడి చేయించినాం. ఈ రకంగా హమాస్ నగరం మీద ఏ రకంగా అయితే ఇజ్రాయెల్ దాడులు చేసిందో అంతకు 1000 రెట్లతో మేము దాడులు చేసినామని ఈయన చెప్తారు. వాళ్ళేమో మాకు ఏం జరగలేదని చెప్తారు. అసలు దేన్ని నమ్మాలి? 48 గంటలు గడవకన్నా ముందే యుద్ధం ఎందుకు ఆపినట్లు? ఈ రకంగా మాట్లాడితే ఇక మనలో దేశద్రోహులు అంటారు. ఎవరిది విజయం, ఎవరిది అపజయం? కాల్పుల విరమణ ప్రకటన తర్వాత పాక్ ప్రధాని బయటకి వచ్చి మాదే విజయమని బహిరంగంగా ఎందుకు ప్రకటించగలిగాడు? మన ప్రధాని మాట్లాడడానికి 48 గంటల సమయం ఎందుకు పట్టింది? కాల్పుల విరమణ తర్వాత అక్కడి సైన్యం ఎందుకు సంబరాలు చేసుకున్నది? భారతదేశం ఎందుకు విస్మయంలో మునిగిపోయింది? అమెరికాకు, యుఏఈకి, చైనాకు పాక్ ప్రధాని ఎందుకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు? మనం మాత్రం కాల్పుల విరమణకు కారణం ఎవరో ఎందుకు చెప్పలేకపోతున్నాం? అమెరికాడు, చైనా వాడు, యుఏఈ వాడు అంతా కూడా ఖచ్చితంగా కొంత పాకిస్తాన్కు వాడు సపోర్ట్ అయితే చేస్తున్నమాట వాస్తవం. మరి దీని మీద నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడతారో చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. చూడండి ఏం మాట్లాడుతున్నారు. ఇగో, 140 కోట్ల మంది ఆత్మగౌరవంతో ఆటల యుద్ధ వాతావరణం సృష్టించి మధ్యలో కాడి వదిలేస్తారా? మోదీ సర్కార్పై జోధ్పూరి సింగర్ నేహా సింగ్ విమర్శలు. ఈమె ఫస్ట్ నుంచి కూడా నరేంద్ర మోడీ గారి మీద విమర్శలు చేస్తుంటే ఆమె మీద దేశద్రోహం కేసు పెట్టిండ్రు. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వాళ్ళ చేష్టలకు వ్యతిరేకంగా ఆమె పంజాబ్కు సంబంధించినటువంటి ఫోక్ సింగర్, ఆమె పాటలు పాడుతుందని చెప్పి ఆమె మీద దేశద్రోహం కేసులు పెట్టినటువంటి చరిత్ర ఈ బీజేపీ ప్రభుత్వానికి దక్కుతుంది. ఇట్లా ప్రజాస్వామ్యవాదుల మీద ఎవరన్నా ప్రతిపక్షం తరపున మీ లోటుపాట్లను ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఇట్లా అక్రమ కేసులు పెడతారు. చూడండి, మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని విమర్శిస్తున్నారు ఈరోజు. బాధ్యత మరిచి ప్రధాని మోదీ తప్పించుకోలేరు. జాతిని ఉద్దేశించి మాట్లాడడం పార్లమెంటు సమావేశాలకు ప్రత్యామ్నాయం కాదు. ప్రముఖ జర్నలిస్టు పార్లేకర్ మండిపాటు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏం చేసి చెప్పిండ్రు? ఈ పెహల్గాం దాడుల తర్వాత భారతదేశం పాకిస్తాన్ మీద దాడులకు సంబంధించినటువంటి వ్యవహారంలో తక్షణమే పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేయండి అని చెప్పి రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు. మరి దానికి ఉలుకు లేదు, పలుకు లేదు. పార్లమెంట్లో చర్చిస్తే లోతైనటువంటి సమాచారం వచ్చేది. మరి జాతిని ఉద్దేశించి మీడియా సమావేశం అన్న పెడితే బాగుండేది. కానీ జాతిని ఉద్దేశించి నీ మానను నీకు ఏది దోస్తే అది మాట్లాడిపోతే మరి 140 కోట్ల జనాలు ఏమనుకుంటున్నారు? ఫీడ్బ్యాక్ తీసుకోకుండా మాట్లాడితే అది దేనికి సంకేతం? ఆలోచన చేయండి. మీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి ఇక చూడండి ఏం మాట్లాడుతున్నాడు. విద్యావంతుడే పాలకుడు కావాలి. పాలన పరంగా భారత్ అత్యంత సంక్లిష్ట దేశం. వారు మాత్రమే సొంతంగా నిర్ణయించగలరు, స్వయంగా నిర్ణయాలు కూడా తీసుకోగలరు. మోదీపై సుబ్రహ్మణ్య స్వామి పరోక్ష విమర్శ.
బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఎవరో గారు, ఆయన ఈరోజు నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలను తప్పుపడుతున్నాడు. ఒక అసమర్థ ప్రధాని, చదువురాని వ్యక్తి ఈ దేశాన్ని పరిపాలిస్తే ఈ రకంగా ఉంటుందని చెప్పి సీనియర్ అడ్వకేటు ఆయన చెప్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు. కాల్పుల విరమణ విషయంలో మోదీ సర్కార్ తీరును ఎండగడుతున్న మేధావులు, మోదీ విద్యావంతుడు కాదని పరోక్షంగా చెప్పిన బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి, కాల్పుల విరమణ విషయమై మోదీ సర్కారు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా ద్వైపాక్షిక అంశమైన కశ్మీర్ విషయంలో 3వ